5 మినిట్స్‌లో, 10 మినిట్స్‌లో చేయడం చాలా కష్టమండి. ఎస్పెషల్లీ ఫర్ ద బిగినర్స్‌లా. ఒకవేళ మనకి ప్రీమియం క్వాలిటీ కావాలంటే దానికి కూడా పే చేసుకోవాలి మనం. సో, నథింగ్ ఈజ్ ఫ్రీ. ఫోటో అనేది ఇంపార్టెంట్ కాదు. ఫోటో ఇంపార్టెంట్ కాదు. మనం ఇచ్చే ఆ ట్యాగ్ ఉంటది గదా! చేయండి. ఏంది క్యాచీగా ఇస్తే వ్యూవర్స్ ఎలా అట్రాక్ట్ అవుతారు. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మన వీడియోలో థంబ్‌నెయిల్స్ గురించి ఒక 5 ఫ్యాక్ట్స్ చెప్దాం అనుకుంటున్నాను. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ నుండి థంబ్‌నెయిల్స్ ఎలా నేర్చుకోవాలని చాలా ట్రై చేశాను. నాకు చాలా టైం పట్టింది. ఈ ప్రాసెస్‌లో నేను ఒక 5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ నేను తెలుసుకున్నాను. అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి థంబ్‌నెయిల్ అనేది 5 మినిట్స్‌లో, 10 మినిట్స్‌లో చేయడం చాలా కష్టమండి. ఎస్పెషల్లీ ఫర్ ద బిగినర్స్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మనకి తెలియాలి ఆ ఇంటర్‌ఫేస్ ఏంటి, అందులో ఉండేవేంటి, ఏ కలర్‌కి ఏ కలర్ మ్యాచ్ చేసుకోవాలి, థంబ్‌నెయిల్స్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, ఫోటో ఎక్కడ పెట్టుకోవాలి, బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఇవన్నీ మనం నేర్చుకోవడానికి చాలా టైం పడతది. సో, మీరు కొత్తగా థంబ్‌నెయిల్ నేర్చుకుంటున్నట్టయితే పేషెన్స్‌తో జాగ్రత్తగా నేర్చుకోండి. టైం పడతది. 5 మినిట్స్‌లో, 10 మినిట్స్‌లో అయిపోయేదైతే కాదు థంబ్‌నెయిల్ అనేది. థంబ్‌నెయిల్స్‌లో మనం డూస్ అండ్ డోంట్స్ తెలుసుకోవాలనమాట. డూస్ అండ్ డోంట్స్ అంటే ఏంటంటే మనకి థంబ్‌నెయిల్‌లో మెయిన్‌గా ఫోటో అనేది ఇంపార్టెంట్ కాదు. ఫోటో ఇంపార్టెంట్ కాదు. మనం ఇచ్చే ఆ ట్యాగ్ ఉంటది గదా! ఇప్పుడు నేను షాపింగ్‌కెళ్ళాను. ఈరోజు షాపింగ్ ఎలా జరిగింది? ఏమేమి కొనుక్కున్నాను? అలా మనం ట్యాగ్స్ ఇస్తాం గదా! ఫోటో పక్కన పెడితే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా వ్యూవర్స్ అనేవాళ్ళు థంబ్‌నెయిల్‌లో ఫస్ట్ మీ మ్యాటర్ చదువుతారు. మీరు ఏం ట్యాగ్ ఇచ్చారనేది అది చదువుతారు. ఫోటో కంటే ముందు. ఆ మ్యాటర్ చదివిన తర్వాత, ఆ ట్యాగ్ అనేది చదివిన తర్వాత మీ పిక్చర్‌ని చూస్తారనమాట. సో, మీరు థంబ్‌నెయిల్‌లో ఫస్ట్ ఆ మ్యాటర్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఏంది క్యాచీగా ఇస్తే వ్యూవర్స్ ఎలా అట్రాక్ట్ అవుతారు, మనం ఎలా క్యాచీ ట్యాగ్‌లైన్స్ ఇవ్వాలి అనేది మీరు ఫస్ట్ నేర్చుకోండి. బాగా ఆలోచించుకొని నీట్‌గా పెట్టుకోండి. సో, మనం థంబ్‌నెయిల్స్ చేసేటప్పుడు కలర్స్ అనేవి ఆపోజిట్ కలర్స్ అనేవి మనకి ఇంపార్టెంట్‌గా తెలిసుండాలనమాట. ఎలా అంటే ఒక బ్లాక్ తీసుకున్నామనుకో, బ్లాక్ ఆపోజిట్ కలర్ ఏంటి వైట్. ఇప్పుడు బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే వైట్ ఎలివేట్ అవుతదనమాట. సో, అలాగే డార్క్ కలర్స్‌కి ఏ కలర్ ట్యాగ్స్ అనేవి ఏ కలర్‌లో డార్క్ బ్యాక్‌గ్రౌండ్‌కి ఏ కలర్‌లో ట్యాగ్స్ అనేవి ఇస్తే హైలైట్ అవుతాయి. దాన్ని మనం ఎలా డిఫరెంట్‌గా డిజైన్ చేయొచ్చు, ఏం ఫాంట్స్ పెట్టొచ్చు, ఏం కలర్‌లో మన బ్యాక్‌గ్రౌండ్‌లో ఇవ్వచ్చు అనేవి మనం నీట్‌గా తెలుసుకొని ట్యాగ్‌లైన్స్ గానీ, బ్యాక్‌గ్రౌండ్స్ కానీ, మనం ఇచ్చే ట్యాగ్‌కి కలర్ కానీ అలాగా మనం చేసుకోవాలి. ఫోర్త్ ఫ్యాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నథింగ్ ఈజ్ ఫ్రీ అండి. ఎందుకంటే నేను తెలుసుకున్నదేంటంటే, ఇప్పుడు నేను థంబ్‌నెయిల్ కోసం క్యాన్వా అనేది యాప్ యూజ్ చేస్తున్నాననమాట. అందులో ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఫోటో పెట్టాలనుకున్నాం థంబ్‌నెయిల్‌కి. దానికి ఆ ఫోటో నేను యాక్చువల్‌గా థంబ్‌నెయిల్ కోసం స్పెషల్‌గా ఫోటో దిగలేదు. నా గ్యాలరీలో ఉన్న ఫోటోనే నేను పెట్టాలనుకుంటున్నాను. కానీ క్యాన్వాలో మనం ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని రిమూవ్ చేయాలన్నా, మనం దానికి పే చేయాలి. పర్ మంత్ ఇంతని ఉంటది. దానికి మనం పే చేయాలి. సో, మనం దాన్ని కొనుక్కోవాలనమాట. ఇంకో ఆప్షన్ గూడా ఉంది. ఏంటంటే గూగుల్‌లోకెళ్ళి రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అనే దానిలోకెళ్ళి మన ఫోటో అప్‌లోడ్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ కొడితే రిమూవ్ అయితది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే అదే ఫోటో మనం క్యాన్వాలో అప్‌లోడ్ చేస్తున్నప్పుడు అది క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ మనం గూగుల్‌లో బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్‌లో మనం చేసుకున్నా కూడా ఒకవేళ మనకి ప్రీమియం క్వాలిటీ కావాలంటే దానికి కూడా పే చేసుకోవాలి మనం. సో, నథింగ్ ఈజ్ ఫ్రీ. బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మీరు కొంచెం క్లోజప్‌లో ఓన్లీ థంబ్‌నెయిల్స్ కోసం సెపరేట్‌గా ఫోటోస్ అనేవి దిగండి. అంతేగాని గ్యాలరీలోవి తీసి పెడితే మీరు యూట్యూబ్‌లో పెట్టే టయానికి అది బ్లర్ అయిపోయి కొంచెం బాగోదనమాట. చేసి మనం థంబ్‌నెయిల్ అనేది 3 డిఫరెంట్ యాప్స్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. పిక్సార్ట్, పిక్సెల్ ల్యాబ్ అండ్ క్యాన్వా. నేను థంబ్‌నెయిల్స్ నేర్చుకునే టైంలో ఏం జరిగిందంటే, నేను చాలా వీడియోస్ చూసాను. థంబ్‌నెయిల్ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఏ యాప్స్‌లో చేసుకోవచ్చు. నేను చూసిన దాన్ని బట్టి ఏంటంటే, పిక్సార్ట్‌లో నేను చూడలేదు. పిక్సెల్ ల్యాబ్‌లో చాలా కష్టం. చాలా కష్టం అంటే ఇట్స్ టైమ్ టేకింగ్ అనమాట. ఇప్పుడు మీకెలా ఇస్తున్నారు థంబ్‌నెయిల్స్ 5 మినిట్స్‌లో థంబ్‌నెయిల్స్ ఎలా నేర్చుకోవచ్చు, 10 మినిట్స్‌లో థంబ్‌నెయిల్స్ ఎలా నేర్చుకోవచ్చు అని ఇస్తున్నారు కదా! బట్ నో. పిక్సెల్ ల్యాబ్‌లో మీకు అట్‌లీస్ట్ మీరు బిగినర్ అయితే అట్‌లీస్ట్ మీకు ఒక 30-40 మినిట్స్ ఈజీగా పడతది. ఆ ప్రాసెస్ అంతా, ఆ ఇంటర్‌ఫేస్ అంతా మీరు అర్థం చేసుకోవడానికి. సో, బెస్ట్ థింగ్ ఏంటంటే క్యాన్వా కొంచెం ఈజీగా ఉంది. మీకు అక్కడ తెలిసిపోతాయన్నమాట. కొన్ని వాళ్ళు ఆల్రెడీ డిజైన్ చేసున్న థంబ్‌నెయిల్స్ మీకిస్తారు. సో, మీరలా చేసుకోవచ్చనమాట. థంబ్‌నెయిల్స్ క్రియేటింగ్ 3 టైప్స్ ఉంటాయి క్యాన్వాలో. ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ ఉన్న డిజైన్‌ని
మీరు జస్ట్ పిక్చర్ అండ్ ట్యాగ్స్ ఉంటాయి కదా, అవి మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఏంటి డిజైన్ మొత్తం అలాగే ఉంచేసి మీరు ఓన్లీ ఆ ట్యాగ్ ఒకటి, ఆ ఫోటో ఒకటి చేంజ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మీరు ఆ ఆల్రెడీ ఉన్న డిజైన్ని తీసుకొని దానిలో కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ట్యాగ్స్ మార్చుకోవచ్చు, ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులోకి తీసుకోవచ్చు, అండ్ ఫోటో చేంజ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ మీకు నచ్చిన కలర్స్ పెట్టుకోవచ్చు. మీకు డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్, లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్, అలా మార్చుకోవచ్చు అనమాట. ఫాంట్స్ మార్చుకోవచ్చు ఇలాగా. థర్డ్ ఏంటంటే, లేదు నేను నాకు నచ్చినట్టు నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే మాత్రం మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు అనమాట. ప్లెయిన్ క్యాన్వాస్ తీసుకొని దాంట్లో మీకు కావాల్సిన కలర్, డిజైన్స్, ఫొటోస్, ఫాంట్స్, ఏమంటారు ట్యాగ్స్ మీకు నచ్చింది మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. యూ కెన్ బీ యాజ్ క్రియేటివ్ యాజ్ యూ క్యాన్. సో లాంగ్ వీడియోస్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే, ఒక 2 డేస్ థంబ్నెయిల్స్ గురించి బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఒక ప్రాక్టీస్గా ఒక 2-3 ప్రాక్టీస్ చేయండి. ఎలా చేయాలి, ఫాంట్స్ ఏది పెడితే హైలైట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఏది పెడితే హైలైట్ అవుతుంది, అండ్ కలర్స్ కలర్ కాంబినేషన్స్ ఏది పెడితే హైలైట్గా కనిపిస్తుంది, పిక్చర్స్ ఎలా దిగాలి థంబ్నెయిల్కి అనేవి మీరు అండర్స్టాండింగ్కి రండి. అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మీరు మెయిన్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించింది మీరు థంబ్నెయిల్ నీట్‌గా రెడీ చేసుకొని, మీ ఇష్టం. ఎట్లా అంటే మీకు క్రియేటివ్‌గా కావాలంటే మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఆల్రెడీ ఎక్సిస్టింగ్‌లో ఉన్న దాన్ని తీసుకొని టైమ్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఎక్సిస్టింగ్‌లో ఉన్న దాన్ని తీసుకొని మీరు బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ ఫోటోస్, ఫాంట్స్ అండ్ ట్యాగ్స్ రిమూవ్ చేసి మీకు నచ్చినట్టు పెట్టుకొని మీరు అలా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. దట్స్ ద ఈజియెస్ట్ వే ఐ నో. నాకది అర్థమైంది థంబ్నెయిల్స్ విషయంలో. సో మీకు అలా నచ్చితే మీరు అలా పెట్టుకోవచ్చనమాట. సో మీకు టైమ్ సేవింగ్‌గా ఏదనిపిస్తే అది చేసుకోండి. చెయ్యండి. క్రియేటివ్‌గా ఉండండి. ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు కొంచెం అర్థమయ్యి ఆ టైం అనేది తగ్గిద్దనమాట చేయగా. ఇప్పుడు యూట్యూబ్ అయినా అంతే. ఇప్పుడు మనం స్టార్టింగ్ వీడియో ఎంత టైం తీసుకుంటాం ప్రాక్టీస్ చేసి. ఇంట్రడక్షన్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం. అలాగ మనం చేయగా ప్రాక్టీస్ అయిపోయి మనకి టైం తగ్గిద్దనమాట. లైక్ ఏ విషయంలోనైనా ఇంత వాయిస్ ఓవర్‌లో అయినా అంతే. ఇప్పుడు యూట్యూబ్ క్రియేట్ చేసేటప్పుడు, వీడియో చేసేటప్పుడైనా అంతే. జస్ట్ లైక్ దట్ మనకు థంబ్నెయిల్స్ గూడా అంతే. మీరొకసారి ప్రాక్టీస్ చేయండి. ఒక 2-3 డిజైన్స్ మీరు ప్రాక్టీస్ చేసి తర్వాత మీకొక ఐడియా వస్తది. దేనికి ఏది బావుంది, ఏ కలర్‌కి ఏది బావుంది, ఏ ఫాంట్ బావుంది, ఏ స్టైల్ బావుందనేది మీకు తెలుస్తదనమాట. సో, దాన్ని బట్టి మీరు కంటిన్యూ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్‌కి మీకు ఇంకా టైం సేవ్ అయిద్దనమాట చేసుకునేదానికి. ట్యాగ్ లైన్స్ బాగుండేలాగా చూసుకోండి. అండ్ థంబ్నెయిల్ కోసం విడిగా ఫోటో తీయండి. సెపరేట్‌గా ఫోటో దిగి దాన్ని అప్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.